నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ పవన్ కళ్యాణ్ గారు అరకు టూర్ వెళ్లారు కదా సార్. అసలు అరకు టూర్ వెళ్ళేటంత ప్రత్యేకత ఏంటి సార్? దాని గురించి చెప్పండి. సహజంగా మీకు నాకు అర్థమయ్యేది ఏంటంటే మ్మ్. అరకు టూర్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి. అవును సార్. ఈ రాష్ట్రంలో దాదాపుగా ఒక 60 నుంచి 70% గ్రామీణ ప్రాంతాలే కదా. అవును సార్. సో ప్రతి చోటకి ఆయన గ్రామీణ ప్రాంతాలు ఉన్న ప్రతి చోటకి ఆయన వెళ్ళడం అనేది ఆయన బాధ్యత కాబట్టి వెళుతున్నాడు అరకు టూర్. ఇది అందరికీ తెలిసిన సత్యం. అవును సార్. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో ఆయన మంచినీళ్ళకి సంబంధించి జల్ జీవన్ మిషన్ నిన్ననే పెద్ద సదస్సు జరిగింది. దాంట్లో గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాన్ని ఆయన వివరించాడు. 26,000 కోట్లు చాలు మాకు అని చెప్పారట కేంద్ర ప్రభుత్వం. కేరళ లాంటి రాష్ట్రం, మనకంటే చిన్న రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కంటే చిన్నది, 45,000 కోట్లు అడిగితే మనం 26,000 కోట్లు ఎట్లా అడుగుతాం? అంటే మీకు చేత కాకపోయినా ఉండాలి, పని చేయడానికి అంత ఇష్టం లేకుండా ఉండాలి. 26,000 కోట్లు అడిగారు. అడిగి 4,700 కోట్లు వస్తే దాన్ని కూడా దుర్వినియోగం చేశారు. అంటే నిబంధనల ప్రకారం వాడకుండా తప్పుగా వాడారు. ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇంటూ మార్క్ కొట్టింది. సో చాలా చోట్లండి, అనేక చోట్ల చలమంలో నీళ్లు తాగుతున్నారంటే మీరు నమ్ముతారా? చాలా చోట్ల భూమిలో బావులు లేక గొయ్యి దవ్వుకుని ఆ చలమలు ఊరితే ఆ ఊరి నీళ్ళని తీసుకుపోతున్నారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. నిజంగా సార్. మనకి పట్టణాల్లో ఉంటాం కాబట్టి ఆ బాధ తెలియదు. మరియు రూరల్ ఏరియాల్లోకి వెళ్తే, రిమోట్ ఏరియాల్లో ప్రాబ్లం ఉంది. ఇదంతా ఎవరు? పవన్ కళ్యాణ్ గారి శాఖ పరిధిలోకే వస్తుంది. అంతే కదా సార్. కొన్ని చూసి ఆయనకి హృదయం చెలించిపోతుంది. అందుకోసం జల్ జీవన్ మిషన్ అని పెట్టాడు. అదొక దానికి సంబంధించి సదస్సు పెట్టాడు. 70,000 కోట్ల రూపాయలు మాకు కావాలని కేంద్రానికి నివేదిక ఇచ్చాడు. అదొకటి. రెండవది, ఒకే ఏకకాలంలో 13,326 గ్రామాలకు గ్రామ సభలు పెట్టి పల్లె పండుగ అని చెప్పి చేసి గతంలో ఎప్పుడు ఎక్కడ జరగని, చరిత్రలో జరగని ఆయన చేసి చూపించారు. ఇవాళ చాలా చోట్ల గ్రామాల్లో నాడు నీడను పెడుతున్నారు. అంతకుముందు ఎంత గతుకులమయం ఉండేది, ఇప్పుడు ఎంత అద్భుతంగా చేస్తున్నారు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఆయన అంత అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ గిరిజనుల ప్రాంతాలను ఇంకా టచ్ చేయలేదు ఆయన. అందులో భాగంగా ఆ ప్రాంతాల్లో వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, మొన్న మీరు కూడా చూసే ఉంటారు. డోలీ మీద ప్రమాదకర పరిస్థితుల్లో ఒక గర్భిణిని తీసుకుపోతారు. అవును సార్. నిజంగానే చూడడానికి అసలు చాలా హృదయ అంటే కనీసం ప్రసూతి వార్డు కూడా వాళ్ళ ప్రాంతంలో లేకపోవడం అనేది దారుణం కదా. డోలీ మీద తీసుకుపోతారు. ఇలాంటి అరాచకమైన సంఘటనలు 75 ఏళ్ళైంది స్వతంత్రం వచ్చి, ఇప్పటికీ వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే మన పాలకుల ఫెయిల్యూర్. ప్రభుత్వాలు ఏమైనా రానిండి, పాలకుల ఫెయిల్యూర్. దాన్ని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రెక్టిఫై చేసే క్రమంలో అరకుకి వెళ్తున్నారు. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఇది ఓపెన్ సీక్రెట్ అనమాట. ఇందులో అసలు సిసలం మజా ఇంకోటి ఉంది. పవన్ కళ్యాణ్ గారు అరకుకి వెళితే, అరకు పాడేరులో జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వస్తే ఆ 11 సీట్లలో 2 సీట్లు అరకు పాడేరు. మీకు ప్రకాశం జిల్లా మొదలుకొని శ్రీకాకుళం వరకు ఈ జిల్లాలు ఎక్కడ 9 జిల్లాలు వాషౌట్. కానీ ఒక అరకు గిరిజన ప్రాంతాల్లో మాత్రమే జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. అది అరకు పాడేరు. అరకు పార్లమెంటు కూడా వైసీపీకి వచ్చింది. సో ఇవాళ ఎందుకు వాళ్ళు ఎట్లా ఉంటారంటే అండి, నిజాయితీ మనుషులు, వాళ్ళకి కుట్రలు కుతంత్రాలు తెలియవు, అమాయకంగా ఉంటారు, నీతికి నిజాయితీకి నిలబడతారు. వాడు మంచోడు అంటే వాడి కోసం ఉంటారు, గంప కొత్తగా ఓట్లేస్తారు. వాడు చెడ్డోడు అంటే అదే విధంగా వాడి మీద నెగిటివ్ కూడా ఉంటుంది. ఇవాళ వాళ్ళకి ఎందుకు జగన్మోహన్ రెడ్డి మంచోడని అర్థమైంది అనేది తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. వాళ్ళల్లో అవేర్నెస్ తీసుకురావటం, ఇది ప్రధానమైన కర్తవ్యంగా వెళ్తున్నారు. ఇంకోటి మనం మాట్లాడుకుంటూ ఉంటాం, గంజాయి 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 అని. గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? గంజాయి అరకులోనే పండిస్తున్నారు గంజాయి. ఆ గంజాయి వ్యవహారాన్ని కూడా తుదముట్టించాలి. ఎందుకు అరకులో మీరు బయట వాళ్ళు వెళ్ళి ఏ వ్యవసాయం చేయలేరు. అరకులో మీరు సెంటు భూమి కొనాలన్నా మీకు గిరిజనులకి ఉండాలి, గిరిజనులకే ఇస్తారు. ఆ గిరిజనుల పేరుతో భూములు తీసుకొని వాళ్ళ దగ్గర వ్యవసాయం చేస్తూ వాళ్ళతోనే గంజాయి పండిస్తూ, కేసులు వస్తే వాళ్ళ మీదకి వస్తాయి, కాసులు వస్తే వీళ్ళకి వస్తాయి. ఈ రకంగా వైసీపీ గంజాయి పండించి ఆ గంజాయిని ప్రతి 175 నియోజకవర్గాలకు సరఫరా చేస్తూ దేశ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది.
అక్కడ వాళ్ళు ఎందుకు పాపం అలా గంజాయి పండించాల్సి వస్తుందంటే వాళ్ళకి తెలియదు, అవేర్నెస్ లేదు కదా సార్ లేదు, వాళ్ళకి. అవును. ఉపాధి లేదు. అవును. మీరు పనుందిరా బాబు, ఇదో రోజుకి 500 కూలి వస్తుంది రా అంటే మంచి పని చెప్తే మంచి పనికి వస్తాడు, చెడ్డ పని చెప్తే చెడ్డ పనికి వస్తాడు. వాటి డబ్బులు కావాలి, అంతే. ఉపాధి కావాలి, అవును సార్, తినడానికి తిండి తినడానికి. కావాలి కదా. అవును. సో వాళ్ళకి ఏంటి, వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళకు ఉపాధి ఎలా కల్పించాలి, ఉమ్. వాళ్ళలో ఎలా జాగరూకత కల్పించాలి, వాళ్ళ అవేర్నెస్ కల్పించుకొని వాళ్ళని అభివృద్ధి చేసి తద్వారా మంచేదో చెడేదో వాళ్ళని ఆలోచింపచేసే విధంగా తయారు చేయాలనేది పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. ఉమ్. ఈ లక్ష్యంలో భాగంగా వెళ్తున్నారు. మీరు గమనిస్తే కొన్ని వర్గాలు ఆయన పూజిస్తాయి. ఉమ్. అవును ఇప్పుడు సార్. వీళ్ళు ఉన్నారండి, పాకి పని చేశారంటే ఆ. స్కావెంజర్స్ అంటారు కదా, ఉమ్. వాళ్ళ పారిశుద్ధ స్కావెంజర్స్, కార్మికులు సార్. పారిశుద్ధ్య కార్మికులు. ఆ స్కావెంజర్స్ ఇవాళ రెల్లి కులం. ఉమ్. ఎవరికి తెలియదు స్కావెంజర్స్ అంటే, కానీ వాళ్ళది రెల్లి కులం అని ఒక కులం ఉంటుంది, ఆ కులమే ఈ పని తెలియదు సార్. చేస్తుంది, అవును. వాళ్ళది రెల్లి కులం అని ఎవరికి తెలియదు. తెలీదు. ఆ రెల్లి కులాన్ని నేను స్వీకరిస్తానని చెప్పి వాళ్ళలో దేవుడు అయ్యాడు ఆయన. ఉమ్. ఇవాళ రెల్లి కులంలో ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరికి ఓటేస్తావారంటే ఎవరికి వేస్తాం, మా దేవుడు పవన్ కళ్యాణ్కి వేస్తాం అవును అంటారు. మత్స్యకారులు ఉమ్. ఎవరికి ఓటేస్తారంటే మా పవన్ కళ్యాణ్ గారికి వేస్తామండి. శెట్టి బలిజలు, ఉమ్. ఇట్లా ఒక్కొక్క వర్గం ఆయన్ని అలా హక్కును చేర్చుకుంటాం. ఉమ్. ఇవాళ ఆయన చేసిన టార్గెట్ ఇవాళ గిరిజనులు. ఉమ్. ఆ గిరిజనుల అవేర్నెస్ కల్పిస్తే వాళ్ళందరూ కూడా రేపు పొద్దున జనసేనకి ఓటేస్తారు. ఓటేస్తారు. అంటే మంచికి, ఇందులో రాజకీయం అంటే అవును మంచి సార్. రాజకీయం. ఉమ్. ఉమ్. ఒక దుర్మార్గుడికి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, కారణాలు ఇవి 1 2 3 4 5. ఆ 1 2 3 4 5 లో మనం వాళ్ళలో అవేర్నెస్ కల్పిస్తే వాళ్ళు తిరిగి, అవును కదా సార్. వాళ్ళకి తెలుస్తుంది కదా మంచి ఒక చెడు ముసలావిడ, డిఫరెన్స్ ఒక తెలుస్తుంది. వైరల్ అయింది ఒక వీడియో, ఒక ముసలావిడ అంటే మా ప్రాంతానికి ఎవరు రారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మీరు అధికారంలోకి లేనప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఉమ్. అవును సార్. ఆ పొలాల్లో ఆ ఎగుడు దిగుడు భూముల్లో నడిచాడు ఆయన. ఉమ్. నడిచి వాళ్ళ సమస్యలు ఆ రోజు ఒక ముసలావిడ చెప్తుంది, ఎవరు రారు మా ప్రాంతానికి, ఉమ్. ఎవరు రారు, అసలు మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అంటే పవన్ కళ్యాణ్ ఆయన పట్టించుకుంటాడు, ఆయన మీద నాకు నమ్మకం ఉంది, ఉమ్. ఆయన కూడా వచ్చి చూసి వెళ్ళిపోతాడు. లేదు, చూసి వెళ్ళిపోవడం కాదు, ఆయన వచ్చి మాకు చేస్తాడు. అవును సార్. ఇవాళ ఆ ముసలి తల్లి ఉంది కదా, ఉమ్. ఆ తల్లి నమ్మకాన్ని ఇవాళ నిలబెట్టడానికి అవును పవన్ సార్. కళ్యాణ్ గారు వెళ్తున్నారు. అవును సార్. ఎన్నికలు లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళని పలకరించడం కాదు, ఉమ్. అధికారం వచ్చాక తల్లి నీకేం కావాలి, మీకేం కావాలి, ఏం చేయగలను అని చెప్పి వాళ్ళు వెళ్తున్నారు. అదే నిజమైన లీడర్షిప్. అదే కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వణుకు పుడుతోంది, వెన్నులో వణుకు పుడుతోంది. రీజన్ ఏంటంటే ఆ ఒక్కటే ఆయనకి మిగిలింది, అది కూడా ఇవాళ మిగిలే పరిస్థితి లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడికి పవన్ కళ్యాణ్ టచ్ చేసిన అంశాలు తెలుగుదేశం పార్టీ కూడా టచ్ అయినా, రిషికొండలో ఆయన ఇట్లా అక్రమంగా చేస్తున్నారని పవన్ కళ్యాణ్ టచ్ చేసి, ప్రకృతి విఘాతం కలిగిస్తూ పర్యావరణాన్ని ఘోరంగా నాశనం చేస్తున్నాడని చెప్పాడు ఆయన. ఆ తర్వాత ఆయన భూములు సరస్వతి రీజుకు తీసుకున్న భూములు అక్కడికి వెళ్ళాడు, దాన్ని హైలైట్ చేశాడు. అది ఒక సంచలనం. షిప్ మొన్న కాకినాడ పోర్టుకి వెళ్ళాడు, 48,000 కోట్ల రూపాయల అక్రమ రవాణా గురించి బయట పెట్టాడు, దేశం నివ్వెరపోయేలా చేశాడు. సో ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు అసలు అతపాతాళానికి ఆల్రెడీ తొక్కాడు, ఇంకా తొక్కేస్తున్నాడు. అంటే ఉనికి లేకుండా చేసే ఒక ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారిని ఉనికి లేకుండా చేయడానికి పవన్ కళ్యాణ్ గారు స్టెప్స్ పడతా ఉన్నాయి. ఇందులో ఒకటి మనం బయటకు చెప్పుకునేది ఇదైనా రాజకీయంగా కూడా చాలా ప్రాధాన్యత ఉన్న టూర్ ఇది. అందుకే పవన్ కళ్యాణ్ గారు అరకులో ఇవాళ